వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మిత్ర బొట్టు పెట్టుకొని రూమ్లోకి వస్తాడు. అయితే రూమ్లో లక్ష్మి అటు పిల్లలు కూడా ఉంటారనమాట. స్కూల్కి రెడీ అయ్యి ఏంటి నాన్న ఈ బొట్టు అని చెప్పి పిల్లలు అటు లక్ష్మి కూడా అడుగుతూ ఉంటే అప్పుడు మిత్ర చెప్తాడు, మా అమ్మ ఆంజనేయ స్వామి పూజ చేసి ఈ బొట్టు పెట్టింది అని చెప్పి అనగానే అప్పుడు పిల్లలు అవునా అయితే మేము కూడా వెళ్ళి ఆంజనేయ స్వామి బొట్టు పెట్టుకుంటాము అని చెప్పి పిల్లలు గబగబా వెళ్తారనమాట అరవింద దగ్గరికి. అయితే ఇదంతా కూడా చూస్తూనే ఉంటారు దూరంగా మనీష అలాగే దేవయాని. అయితే ఇక లక్ష్మి కూడా అంటుంది, అయితే నేను కూడా వెళ్ళి బొట్టు పెట్టుకొని వస్తానండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే నువ్వెందుకు అక్కడ దాకా బొట్టు కోసమే వెళ్ళాలా ఏంటి, ఏమీ అవసరం లేదు అని చెప్పి మిత్ర లక్ష్మిని దగ్గరికి తీసుకొని తన నుదుటి మీద ఉన్న బొట్టుని అలా లక్ష్మికి ఆనిస్తాడనమాట. ఇక లక్ష్మికి కూడా బొట్టు వస్తుంది. ఇక ఇదంతా చూస్తున్న మనీష్ అయితే కుళ్ళుతో రగిలిపోతూ ఉంటుంది. ఆ తర్వాత ఇక పిల్లలు వస్తారనమాట బొట్టు పెట్టుకొని. వాళ్ళు కూడా ఇక వాళ్ళకు వచ్చేటప్పుడు ఒక ఫ్లవర్ తీసుకొస్తారు, గులాబీ పువ్వు. నాన్న ఈ పువ్వుని నువ్వు ఆ అమ్మ తల్లిలో పెట్టాలి అని చెప్పి అనగానే ఓ అలాగే అని చెప్పి ఇక మిత్ర లక్ష్మిని అటు తిరగమని చెప్పి ఇక ప్రేమగా లక్ష్మి జడలో ఆ పువ్వుని పెడుతూ ఉంటే పిల్లలేమో సిగ్గుతోని కళ్ళు మూసుకుంటూ ఉంటారు. ఇక మనీష అటు దేవయాని ఏంటిది వీళ్ళని మాత్రం ఎప్పటికీ మన దగ్గర చేయలేమా దూరం చేయలేమా అని చెప్పి అలా అనుకుంటూ ఉంటుంది మనీష. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.